గోరుచిక్కుడుని తినకుండా ఉంటే మీ ఆరోగ్యాన్ని మీరే పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకో ఈ వీడియో చూద్దాం. కంప్లీట్‌గా స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుష్మా గోపిరాజ్ క్రియేషన్స్. ఈ వీడియోలో గోరుచిక్కుడు మన హెల్త్‌కి ఎలా యూజ్ అవుతుంది, అలాగే గోరుచిక్కుడుని ఎలా సింపుల్‌గా అండ్ ఈజీగా కుక్ చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసేసి పోపు వేసి అందులోనే ఆనియన్స్ అలాగే టమాటోస్ వేసి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసి టేస్ట్ అడ్జస్ట్ చేసుకొని అందులోనే గోరుచిక్కుడుకాయలు వేసి కొంచెం ఉడికాక లైట్గా వాటర్ వేసి మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఉడికించేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుంటే గోరుచిక్కుడు కర్రీ రెడీ అయిపోతుంది. ఈ గోరుచిక్కుడులో లో క్యాలరీస్ ఉండడం వల్ల షుగర్ రాకుండా ఉంటుంది, అలాగే బరువు కూడా పెరగకుండా ఉంటారు. అండ్ ఫోలిక్ యాసిడ్ ఉండడం వల్ల ప్రెగ్నెంట్ లేడీస్కి బేబీ గ్రోత్కి చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఈ కర్రీని చపాతీలోకి కానీ రైస్లోకి కానీ తినడం వల్ల ఈజీగా డైజెస్ట్ అయ్యి గ్యాస్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. అండ్ ఇది బ్లడ్ ప్రెషర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. ఈ గోరుచిక్కుడులో తక్కువ క్యాలరీస్, ఎక్కువ పోషకాలు, ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. మన వ్యూయర్స్ అందరూ ఈ గోరుచిక్కుడుని మీ ఫుడ్ ప్లాన్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా హెల్తీగా ఉంటారు అండ్ చాలా అంటే చాలా మంచిది. నేను చేసిన గోరుచిక్కుడు కర్రీ ఎలా ఉందో చెప్పండి. అండ్ ఇది కూడా మీరు ట్రై చేసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మరికొన్ని మంచి వీడియోస్తో అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.